ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్ లోని షియోపూర్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఒక ఎర్రటి పుచ్చకాయని తెచ్చుకొని తిని ఒక ఇంట్లో తండ్రి మృతి చెందగా కొడుకు ఇప్పుడు ఐసీయూలో చాలా సీరియస్ గా ఉన్నట్టుగా సిచ్యువేషన్ ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. అసలు ఇదంతా విని మీరు షాక్ అవుతున్నారా? జస్ట్ కొన్ని రోజుల క్రితమే రాత్రిపూట బిర్యానీ తిని కొద్దిసేపటికే ఒక ఫ్యామిలీలో ఒక నలుగురు కొద్దిసేపటికే ఈ వాటర్ మిలన్ తీసుకొని తర్వాత ఫుడ్ పాయిజన్ అయి ఫ్యామిలీలో నలుగురు చనిపోయిన ఒక సంఘటన విని మనం రీసెంట్గానే చూసాము. బట్ అదంతా కూడా మనం మరవక ముందే మళ్ళీ అలాంటి ఒక కేసే వచ్చింది. అసలు ఈ పుచ్చకాయలో ఏముంది? జనరల్గా ఏం చెప్తూ ఉంటారు మనకి డాక్టర్స్ అయినా ఎవరైనా, ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవాలి హెల్తీగా ఉండాలంటే. ఈవెన్ మనకి డైట్ ప్లాన్లో కూడా న్యూట్రిషన్ డైటిస్టులు కూడా అందరూ ఈ ఫ్రూట్స్ని ఎక్కువగా డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. కానీ హెల్తీగా ఉండటానికి ఫ్రూట్స్ తీసుకుంటున్నా కూడా మన ప్రాణానికి నిజంగా ఒక గ్యారంటీ లేదు అని అంటే అసలు ఏం తిని బతకాలి మనం? ప్రీవియస్గా కొన్ని కేసెస్ ఇలాంటివి ఫుడ్ పాయిజన్ కేసెస్ చూసుకుంటే మనకి ఒక 3-4 months బ్యాక్ అనుకుంటా, ఐ థింక్ 6 months బ్యాక్ ఒక ఫ్యామిలీ మటన్ తిని ఫ్యామిలీ మొత్తం ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది చనిపోవడం జరిగింది. సో ఇది చూసాం. సరే, చికెన్ మటన్ అంటే మేబీ తీసుకొచ్చిన వాళ్ళు ఫ్రోజన్ చేసి దాన్ని నిల్వ ఉంచి తీసుకురావడం వల్ల అలా ఫుడ్ పాయిజన్ అయింది అనుకోవచ్చు. అదొక మాంసాహారం కాబట్టి వికటించి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో అది ఆల్రెడీ పాతదై ఉండొచ్చు, పాతది ఫ్రిడ్జ్ లో పెట్టి ఉండి తర్వాత మసాలాలు యాడ్ చేయడం వల్ల అది అలా వికటించి మనకి ఫుడ్ పాయిజన్ అయింది అని అలాంటి కేసెస్ లో మనం అనుకోవచ్చు. సరే, ప్రీవియస్ కేసులో చూసుకున్నా కూడా బిర్యానీ తిన్న తర్వాత ఒక ఫ్రూట్ తీసుకున్నారు కాబట్టి ఆ ఫ్రూట్ లో అది న్యాచురల్ ఫ్రూట్ కాకుండా ఏదన్నా హైబ్రిడ్ గా కెమికల్ మిక్స్ అయి ఉండటం వల్ల ఆ రెండు వికటించి చనిపోయారని కూడా మనం అనుకోవచ్చు. కానీ ఈ కేసు మాత్రం చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కేవలం ఆ ఫ్రూట్ తీసుకున్నారు, అంటే మసాలా ఫుడ్ అది ఇంక్లూడ్ అనేది మనకు కనిపించట్లేదు. కేవలం ఆ ఎర్రటి పుచ్చకాయ తీసుకోవటం వల్ల చనిపోయారు అని అంటే అసలు మనం నిజంగా పండ్లు కూడా తీసుకోగలమా ఈ జనరేషన్లో? ఒకప్పటి కాలంలో ఫస్ట్ నుంచి కూడా డాక్టర్స్ చెప్తుంది ఏంటి అని అంటే, మంచి పళ్ళ రసాలైనా పళ్ళైనా హెల్తీ ఫుడ్ తీసుకోండి అని చెప్తుంటారు. ఇప్పటికీ ఏ ప్రాబ్లంకి అడిగినా కూడా లైఫ్ స్టైలే మనకి చేంజెస్ అవుతున్నాయి, లైఫ్ స్టైలే మనకి మెయిన్ రీజన్ అని చెప్తూ ఉంటారు చాలా ప్రాబ్లమ్స్కి. కానీ అదే లైఫ్ స్టైల్లో దట్టు ఇది సమ్మర్ అనగానే అందరం మనము ఎక్కువగా ఇష్టపడి తినేది కూడా వాటర్ మిలన్. ఇంకా మెయిన్గా ఏంటి అని అంటే రోడ్ల మీద మనకి కట్ చేసి మరీ పెట్టి అమ్ముతూ ఉంటారు, అవి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అందరూ. అది కాకుండా దాని మీద సాల్ట్ కావచ్చు, డిఫరెంట్ మసాలాస్ వేసుకొని కూల్గా ఐస్ మీద పెట్టుకొని అలా తింటూ ఉంటారు. నార్మల్గా బయట అంతా కప్పి ఉండి వచ్చి ఇంటికి తీసుకొచ్చి దాన్ని బాగా కడిగి తర్వాత శుభ్రం చేసుకొని నీట్గా కట్ చేసుకొని తింటేనే మన ప్రాణానికి ఎలాంటి గ్యారంటీ లేదు. అలాంటిది బయట వాళ్ళు డస్ట్కి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఆ పుచ్చకాయని. అలాంటి ఒక పుచ్చకాయలు తింటే ఇంకేమవుతుంది చెప్పండి? మన హెల్త్ అంటే హెల్తీగా ఉండాలంటే ఫ్రూట్స్ తీసుకోవాలి, కానీ ఈ రోజుల్లో వస్తున్న ఫ్రూట్స్కి ఎంత గ్యారంటీ ఉందో చెప్పండి? ఒక పుచ్చకాయ తిని ప్రాణం పోతుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా అసలు? నిజంగా ఇప్పుడు తండ్రి అప్పటికప్పుడు అంటే ఏం జరిగింది అని అంటే, నైట్ వాళ్ళు బయట నుంచి ఒక పుచ్చకాయ అంటే వాటర్ మిలన్ తీసుకొచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా దాన్ని నీట్గా శుభ్రం చేసి కట్ చేసుకొని నీట్గా తిన్నారు. తిన్న కొద్దిసేపటికే వాళ్ళకి కంప్లీట్ ఫుడ్ పాయిజన్ అయిపోయి తీవ్రంగా విరోచనాలు, వామిటింగ్స్, ఎవ్రీథింగ్ ఒక్కటేసారి సిచ్యువేషన్ అంతా సివియర్ అయిపోయింది. అప్పటి వరకు హెల్తీగా ఉన్న వాళ్ళు ఒక్కటేసారి చూడండి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అసలు ఏం జరిగింది అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది వాళ్ళకి కూడా. సో అప్పటికప్పుడు వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్తే ఏమైంది అని చెప్పి తండ్రి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక చికిత్స పొందుతూ ఆయన మృతి చెందడం జరిగింది. కొడుకు పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉందని ఇప్పటికీ ఆయనకి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. అయినా కూడా చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అని చెప్తూ ఉన్నారు. సో నిజంగా ఎన్ని వార్తలు చూస్తున్నాం మనం లేచినప్పటి నుంచి. ఒక ఫ్రూట్ తినాలన్నా కూడా భయం వేస్తుంది. ఎందుకు అనంటే మనకు భీష్మ మూవీలో ఉంటుంది, ఒక 6 నెలలకు పండిస్తే పంట కానీ 1 నెలలో పండిస్తే ఏంటి అని కదా. ఇప్పుడు ఫ్రూట్స్ కూడా అలాగే అవుతున్నాయి. అన్ని ఎర్లీగా తీసుకొచ్చేసి టైం లేదు ఎర్లీగా తీసుకొచ్చేసి అవి మగ్గబెట్టడానికి కొన్ని కొత్త కెమికల్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే అది లోపలది రెడ్గా ఉండడానికి కెమికల్స్ ఇవ్వడం కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉన్నారు.
అసలు పుచ్చకాయని ఎలా డిసైడ్ చేయాలి అనేది కూడా అర్థం కావట్లేదు. కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉన్నారు మనకి ఈ పుచ్చకాయని ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎల్లోయిష్ ఉంది అని అంటే అది భూమికి ఆనుకొని పెరిగింది కాబట్టి అది స్వీట్గా ఉండేవి ఉంటాయి, అలాంటివి మనం తీసుకోవాలి పుచ్చకాయలు అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు మనకి. కానీ ఇప్పుడు అలాంటివి చూస్ చేసుకున్నా కూడా గ్యారంటీ లేదు అని అనిపిస్తుంది. ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ కెమికల్స్. అసలు ఈ ఫ్రూట్స్ అనేది ప్రజల ఆరోగ్యం కాదు, ఒక దందా అయిపోయింది, వ్యాపార దందా అయిపోయింది. సో ఏదేమైనప్పటికీ కూడా మనం అందరం కూడా తీసుకున్నా ఇంటేక్ జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ హెల్దీ ఫుడ్ తీసుకున్నా కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి పుచ్చకాయ కొనేటప్పుడు కూడా, ఇది సమ్మర్ కాబట్టి చాలా మంది తింటూ ఉంటారు, సో ఒక్కసారి బీ అలర్ట్. అది తీసుకునేటప్పుడు, అది కొనేటప్పుడు కూడా చాలా సెలెక్టివ్గా తీసుకోండి. మనకి వేరే వేరే కెమికల్స్ వాడుతూ ఉన్నారు. ఒకవేళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అది ఎర్రటి ఆకారంలో ఉండి, లేకపోతే అవి గింజలు కొంచెం వైట్గా అటు ఇటుగా అనిపిస్తున్నాయి అంటే మాత్రం బాగా, అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఎరుకుండి అట్లుంటే మాత్రం ఖచ్చితంగా అది కెమికల్స్ ఇంజెక్షన్స్ ఇచ్చింది అని మాత్రం మీరు గుర్తుంచుకోండి. సో అలాంటివి తినకుండా ఉండటమే బెటర్. సో హెల్దీది ఏది, ఇప్పుడు మనకి డాక్టర్స్ చెప్పినట్టయితే నిజమే, అది ఒక పుచ్చకాయ నిజంగా ఎల్లోయిష్ అంటింది ఉంటుంది, కంప్లీట్ గ్రీన్ కాకుండా, వాటి కూడా కెమికల్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ ఎల్లోయిష్ అంటే భూమికి ఆనుకొని పెరిగిందంటే నిజంగా హెల్దీ ఉంటుంది. అలాంటివి చూస్ చేసుకొని చాలా సెలెక్టివ్గా తీసుకోవడం అనేది చాలా బెటర్. ఇంకా బియలటీ ఏంటంటే బయట ఏదైతే కోసి అమ్ముతున్నారో రోడ్ల మీద డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యి అలాంటివి అయితే అస్సలు తీసుకోకండి. అది హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు. బికాజ్ అది డస్ట్ ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటుంది. మనం పొల్యూషన్కి వెళ్ళి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇలాంటివి ఇంటేకి వెళ్ళిపోయినప్పుడు కూడా మనకి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తాయి. సో ఈ ఇన్సిడెంట్ విన్నాక మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి.